హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మన ఇంట్లో లక్ష్మి తాండవం ఆడాలంటే, వచ్చిన లక్ష్మి నిలబడాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనింది అనే విషయంపై వివరణ కోసం ఈ వీడియో చేస్తున్నాం. ముఖ్యంగా లక్ష్మి మన ఇంటికి రావాలన్నా, లక్ష్మి నిలబడాలన్నా గృహలక్ష్మి మీదనే ఆధారపడి ఉంటుందండి చాలా వరకు. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. మొట్టమొదటి గడపకి కనీసం వారం రోజులకు ఒకసారైనా పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకొని లక్షణంగా ఉండాలి. ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండాలి. బట్టలు ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలు పడేయకుండా శుభ్రంగా ఉన్నట్లయితే మనకే అర్థమవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. గజిబిజిగా మనం బట్టలు ఎక్కడ పడితే పడేసినప్పుడు మనకే చికాకు అనిపిస్తుంది. బయటి వాళ్ళ సంగతి పక్కకు పెట్టండి, దేవుని సంగతి పక్కకు పెట్టండి. శుభ్రంగా సాధ్యమైనంత వరకు ఎక్కడిదక్కడ సర్దుకోండి. బూజులు పట్టకుండా చూసుకోండి. ఇల్లు ఎప్పుడు కానీ బూజులు పట్టినట్టయితే దరిద్ర దేవత ఉన్నట్టే. దాన్ని సాధ్యమైనంత వరకు క్లీన్ చేసుకోండి. చాలా మంది పండుగలు వస్తేనే బూజులు దులపడం అనే కార్యక్రమం చేస్తారు. అట్లా కాకుండా పండుగతో మనకు సంబంధం లేదు, ప్రతిరోజు పండుగ శుభ్రం కనుక చేసుకున్నట్లయితే ఇంట్లో వారందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యం దుప్పినట్లయితే అదే పండగ, అదే లక్ష్మీపదం. ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోండి. దేవుని గది ఖచ్చితంగా శుభ్రంగా పెట్టుకోండి. వంట గది, బెడ్రూము, హాలు, కిచెన్ ఇవన్నీ కాకుండా దేవుని గది చాలా శుభ్రంగా ఉంచుకోండి. దేవుని ఫోటోలు మీద కూడా బూజు పట్టినటువంటి ఇల్లు కూడా చూస్తున్నాం. అట్లా కాకుండా దేవుని ఫోటోలు కడుక్కోవడానికి కూడా ఒక సమయం కేటాయించండి. అంటే ఏదో ఒక రోజున పెట్టుకోండి, లేదా వారానికి ఒకసారో, కనీస పక్షాన నెలకు ఒకసారో పెట్టుకుని శుభ్రంగా దేవుని పటాలు, ఆ దేవుని గది శుభ్రంగా ఉంచుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, మనము అంటే పిల్లలు స్కూల్ పంపిస్తాం కదా, పొద్దున్నే మాకు ఇవన్నీ వీలు కావు అనుకుంటే కొంచెం ఎర్లీగానన్నా లేవండి. వాళ్ళని దీపం పెట్టుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకోండి. తర్వాత మీరు ఫస్ట్ స్నానం చేసి దీపం పెట్టుకున్న తర్వాత పిల్లల్ని, మీ హస్బెండ్ని ఆఫీస్కి పంపించిన తర్వాత మిగతా పూజ చేసుకోండి. కానీ ఎర్లీగా దీపం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, కొంతమంది తెలిసి తెలియక పొరపాటు ఏంటి అంటే, తలస్నానం చేసుకున్నటువంటి మహిళలు అదేవిధంగా ఆ జుట్టు నుండి నీరు కారుతున్నా కూడా పోయి పూజా గదిలోకి వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటారు. అది పద్ధతి కాదు. అక్కడ దేవుని గదిలో ఎంట్రుకలు పడకూడదు, తర్వాత ఆ నీరు కారకూడదు. శుభ్రంగా తుడుచుకొని నెత్తి ఆరబెట్టుకొని జడ వేసుకొని ప్రశాంతంగా వెళ్ళి మీరు పూజ చేసుకోండి. అంతేగాని ఆ నీళ్లు కారుతుంటే, జుట్టు నుండి నీళ్లు కారుతుంటే పోయి పూజ చేసుకోవడం పనికిరాదు, నిషిద్ధం. శుభ్రంగా క్లాత్ మీరు ఎట్లా క్లీన్ చేసుకుంటారో దాన్ని ఆరబెట్టుకొని అప్పుడు దేవుని గదిలోకి వెళ్ళండి. తర్వాత దేవుని గదిలోకి వెళ్ళినప్పుడు కూడా శుభ్రం చేసుకున్నాక, దేవుని గది శుభ్రం చేసుకున్నాక, దేవుని ఫోటోలన్నీ సిద్ధంగా చేసుకున్నాక, మీ పూజా ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాక ఒక పీట వేసుకొని కూర్చొని మీరు పూజ చేయండి. ప్రమిదలు అంటే దీపం పెట్టే కుందులని కింద పెట్టకుండా ఒక తమలపాకు వేసి కానీ, వీలైతే ఒక ప్లేట్ పెట్టుకొని వాటి కింద ప్లేట్ పెట్టుకొని దీపాలు ముట్టించాలి. దీపాలు కుందులు ఎప్పుడైనా కూడా దేవుని ఫోటో వైపుకి ముఖం చేసి ఉండాలి. మూడు ఒత్తులు వేసి, ఇటొక 3 ఒత్తులు, ఇటొక 3 ఒత్తులు వేసి, ఆవు నెయ్యి చాలా ముఖ్యమైనది. ఆవు నెయ్యి లేకపోతే చాలా ప్రథమ శ్రేణిలో వస్తుంది అనమాట. ఆవు నెయ్యి లేని పరిస్థితుల్లో నువ్వుల నూనె అయినా వాడచ్చు. అది కూడా లేని పరిస్థితుల్లో కొబ్బరి నూనె కూడా వాడచ్చు. ఫ్రెష్ వరకు మనం కొత్త కొబ్బరి నూనె తీసుకొని అదే దేవుని గుడిలో కనుక, దేవుని రూమ్లో కనుక పెట్టుకున్నట్టు దాన్ని వేరే వాటికి వాడము. మనం వాటికి ప్రతిరోజు దీపం పెట్టడానికి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆ ఒత్తులు 3 ఒత్తులు ముట్టించడానికి కూడా అగ్గిపుల్లను కొవ్వొత్తో డైరెక్ట్గా ఉపయోగించకుండా మనము ఒక అగరబత్తి నెయ్యిలో కానీ నూనెలో కానీ ముంచి దాన్ని ముందుగా ముట్టించి దాంతో ఆ దీపాలు ముట్టించండి. లేదా కొంతమంది ఇళ్లలో ఏకహారతి ఉంటుంది.
ఆ ఏకహారతి ముందుగా ముట్టించి ఈ దీపాలను ముట్టించాలి. ఏకహారతి మా దగ్గర లేదు అనుకునేవారు ఆ అగరవత్తులని ముందుగా నూనెలో కానీ, ఇప్పుడు మీరు ఏది వాడుతున్నారో ఆ నెయ్యిలో కానీ ముంచినట్లయితే దీపం ఎక్కువసేపు ఉంటుంది. దాన్ని ముట్టించేస్తే ఆ మంట ఎక్కువసేపు ఉంటుంది. దాన్ని మనము ప్రశాంతంగా మనం ముట్టియచ్చు. అగ్గిపుల్లతోటి కానీ డైరెక్ట్గా ముట్టించకూడదు. కొవ్వొత్తితోని కానీ ఎట్టి పరిస్థితులు ముట్టించకూడదు. కొవ్వొత్తి చనిపోయిన జంతువుల నుండి తయారు చేసినటువంటి కొవ్వుతోటి ఉంటుంది కనుక అది అమంగళం కనుక వాటిని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఏకహారతితోటే మనము ముట్టించాలి. ఈ మధ్యకాలంలో అనకూడదు కానీ అయ్యప్ప స్వాముల పడి పూజలో కూడా కొంతమంది కొవ్వొత్తులు ముట్టించి మరి గురుస్వాములు చేస్తున్నారు. మరి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ కొవ్వొత్తులను వాడకండి స్వామి. దయచేసి అన్యదా భావించకుండా కొవ్వొత్తులని దీపాలు ముట్టించడానికి కానీ పడి ముట్టించడానికి కానీ వాడకండి. ఇక మన విషయానికి వస్తే ఆ విధంగా ముట్టించిన తర్వాత దీపకుందులోకి కుంకుమ పెట్టి పాదాల దగ్గర, అంటే దీపం మొత్తం కింద ఇలా ఉంటే దాని కింద గంధము కుంకుమ పెట్టి దానికి అక్కడ 2 అక్షితలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఒక రాగి చెంబులో కానీ ఒక ఇత్తడి చెంబులో కానీ ఈశాన్యములకు, మీ దేవుని గదిలో ఈశాన్యములకు ఒక పద్మదల ముగ్గు వేసి దానిపై ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఒక తులసి దళం వేసి ఉంచండి. మీ ఇంటికి ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీని అంతా లాగేస్తుంది. చాలా శుభప్రదం. మీరు ఇవి చేసి చూడండి. ఒక 41 రోజుల పాటు చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఫలితం కనబడుతుంది. మీరేం పూజ చేస్తారో ఆ పూజ చేసుకున్న తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు అక్కడ పాదాల దగ్గర వేసినటువంటి అక్షంతలు నమస్కారం చేసుకున్న తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ పాదాల దగ్గర పడ్డటువంటి అక్షంతలు తీసుకొని ఈ శిరస్సు మీద వేసుకుని అదేవిధంగా పిల్లలు ఉంటే కనుక పిల్లల మీద వేయండి. ఈ విధంగా చేసిన తర్వాత బయటికి వస్తారు. మీ రెగ్యులర్ పూజలు, రెగ్యులర్ కార్యక్రమం చేసుకుంటారు. ఇక పడుకునే సమయంలో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తున్నట్టు తెలిసి కానీ తెలియక కానీ చేస్తున్న కొందరు మహిళలు, అందరి గురించి మనం చెప్పను, మోడ్రన్ అనుకుంటూ పుస్తుల తాళ్ళు కూడా తీసి, మంగళ సూత్రాలు కూడా తీసి పక్కన పెట్టేసి, గాజులు తీసి పక్కన పెట్టేసి పడుకుంటున్నారు. తెల్లవారు లేచినాక వేసుకుంటున్నారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే మంగళసూత్రం అనేది వేదమంత్రాల సాక్షిగా చాలా ప్రాసెస్ల తర్వాతనే కదా మనం చాలా పవిత్రంగా మనం భావించే కదా పుస్తల తాడును మనం ధరించేది, మంగళ సూత్రాన్ని పట్టుకునేది. అందుకోసము ఆ మంగళసూత్రాన్ని పవిత్రంగా భావించి ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. ఒకవేళ అది పెరిగినట్లయితే, పెరగడము అంటే తెగడాన్ని మనం తెగడము అనకుండా పెరగడము అని చెప్పేసి అంటాం అన్నమాట. అది తెగినట్లయితే ఎమర్జెన్సీ పీరియడ్ లో ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కానీ ఒకవేళ మనం ఆ పుస్తల తాడు 1 తులమో 2 తులాలో 3 తులాలో దానికి కొంత యాడ్ చేసో లేదా డిజైన్ మార్చుకోవాలో అంటే కనుక ఒక పసుపు కొమ్ము పట్టుకొని అప్పుడు అది తీసి మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా డిజైన్ చేంజ్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా డైరెక్ట్ తీసి పడేసి ఇంకోటి పెట్టుకోవడం కాదు. అట్లా చేసేది కాదు ఇది మంగళసూత్రం. కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత మంగళసూత్రము మామూలుగా కూడా ఒక కొత్త మంగళసూత్రాన్ని చేయించుకున్నప్పుడు ఎప్పుడు ధరించాలనే దానికి మాత్రం మీ నక్షత్రాలు, మీ పేర్ల మీద ఆధారపడి ఉంటుంది. మీ దగ్గర పురోహితుని అడిగి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకుని చేయండి. అయితే పెరిగినట్లయితే, అంటే సడన్ గా దేనికి ఒకసారి తట్టుకొని తెగినట్లయితే కనుక అది వెంటనే మీరు ఒక పసుపు కొమ్ము కట్టుకొని తీసేయచ్చు. పసుపు కొమ్ము కట్టుకున్న తర్వాత మాత్రమే తీసేయాలి. ఈ పద్ధతులు ఖచ్చితంగా పాటించండి. ఇది మనం ఎట్ల పడితే అట్లా తీసేస్తే అమంగళకరం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత 4వ రోజు స్నానం చేయాలి. 5వ రోజు కూడా తలస్నానం. 4వ రోజు తలస్నానం చేయాలి. 5వ రోజు తలస్నానం చేసిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వస్తాం. మనం ఇంట్లో దీపాలు వెలిగించుకోవచ్చు, మిగతా కార్యక్రమాలను చేసుకోవచ్చు. అయితే చేతికి కొంతమందికి బంగారు గాజులు ఉంటాయి. ఆ బంగారు గాజులు కానీ మామూలు గాజులు కానీ మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత బొట్టు పెట్టుకున్న తర్వాత ఇవి పాలలో కానీ పసుపు నీళ్ళలో కానీ మీ గాజులు తీసి శుభ్రం చేసుకొని మళ్ళీ వేసుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ చేతికున్నటువంటి గాజులు పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి పసుపు నీళ్ళలో ముంచి శుభ్రం చేసుకొని వేసుకోండి. ఇది చాలా మంచిది. ఇంకొక చిన్న సలహా
మహిళా మనులు ఏమనుకోకుండా ఈ సలహాను పాటించండి దయచేసి. ఎందుకంటే పీరియడ్స్ టైంలో మీరు ధరించేటువంటి వస్త్రాలు ఒక పక్కన పెట్టుకోండి. అంటే మీరు రెగ్యులర్గా పెట్టుకున్నటువంటి బట్టల బీరువాలో కాకుండా ఒక పక్కన పెట్టుకొని ఆ టైంలో వాడే వస్తువులను పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా పెట్టుకున్నటువంటి బీరువాలో డబ్బులు పెట్టుకుంటాం, ఆభరణాలు పెట్టుకుంటాం, అదేవిధంగా పట్టు చీరలు, వివిధ రకాలైనటువంటి శుభకరమైనటువంటి అన్ని పెట్టుకుంటాం కనుక అది ఒక పక్కన కనుక మనం ఈ పీరియడ్స్ టైంలో యూజ్ చేసినటువంటి బట్టలు కానీ వస్తువులు కానీ ఒక పక్కకు కనుక పెట్టుకుంటే మనకి ఎటువంటి అనుమానం ఉండదు, ఇబ్బంది ఉండదు. ఈ విషయం ఒక్కటి మాత్రం పాటించండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మి దిగ్నీకృతం అవుతుంది, వచ్చిన లక్ష్మి ఉంటుంది, లక్ష్మి కళ పుట్టిపడుతుంది. ఇంకా ముఖ్యమైనటువంటి ఏంటంటే ఇంట్లో పూజ చేసినప్పుడు చాలా మందిని చూస్తున్నాం ఫోన్లు మాట్లాడుకుంటూ బయట వాళ్ళతో మాట్లాడుకుంటూ చేస్తున్నారు. కాదు, మీరు 5 నిమిషాలు చేయండి. చేసే పూజ ప్రశాంతంగా కాన్సన్ట్రేటెడ్గా చేయండి. చేసే పూజ మనము మీకు అన్ని పనులు కనుక ఉండంటే దీపం ముట్టించుకొని ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకోండి. అంతేగాని మనం హడావిడిగా పూజలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంత అర్జెంట్, అంత దేవునికి తెలుసు కదా ఏ విషయం ఏం జరుగుతుందో కనుక మనం హడావిడిగా ఏదో పూజ చేసేసి ఏదో అవసరం లేదు. మనం ప్రశాంతంగా 5 నిమిషాల టైం కేటాయించి చేయండి. ఈ 5 నిమిషాల టైమే మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది కనుక ఖచ్చితంగా మీరు మంచి ప్రశాంతమైనటువంటి మనసుతో చేయండి. మీకు రిక్రియేషన్ లాగా రిఫ్రెష్ లాగా ఉంటుంది రెగ్యులర్గా అదే టైంకు ఎర్లీగా కనుక చేసినట్టు. ఇంకొకటి ఏంటంటే చీపురు, మనం రోజు ఊడ్చేటువంటి చీపురు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఎదురుగా ఇంట్లోకి రాగానే ఇంటి ఎదురుగానో ఇంటి ఎదురు మూలగానో పెట్టకుండా ఒక పక్కన పెట్టండి. బయట నుండి రాగానే మనకు కనపడేట్టుగా చీపురిని పెట్టద్దు. చీపురి వరకు లక్ష్మీ దేవతని కావచ్చు, కానీ ఊడ్చే దుమ్ము మాత్రం దరిద్ర దేవత కదా, మన కోసం మనకు ఒక పక్కకు పెట్టుకోండి. ఇవి చేసి చూడండి, మీరు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీరు ఏ దేవునికి పూజ చేసినా కూడా ప్రశాంతంగా చేయడం అనేది ముఖ్యము. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు తీర్థయాత్రలకు వెళ్ళో ఎక్కడో క్షేత్రాలకు వెళ్ళో కనపడ్డ దేవుని ఫోటోలన్నీ తీసుకొచ్చుకుంటూ ఆ దేవుని గదిలో ఫోటోలు పెరుగుతుంటాయి. ఆ ఫోటోలు పెరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఏ దేవుని ఫోటో తీసేస్తే ఏ దేవుని కోపం వస్తుందో అనేటువంటి అనుమానం ఉంటుంది. తర్వాత పోనీ ఉంచుకుందాము అంటే ఈ దేవుళ్ళందరికీ కడిగి బొట్లు పెట్టి పూజలు చేసేసరికల్నే 2-3 గంటలు పడుతుంది. అప్పటికి ఇంట్లో వల్ల ఆగరు. ఇటువంటి అవసరం లేదు. మన ఇష్టదేవుడు ఎవరో ఒకరినో ఇద్దరినో పెట్టుకొని ఒక 3-4 ఎక్కువ ఒక 3-4 పెట్టుకొని వాటికి పూజ చేయండి. మిగతా అవన్నీ తీసి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో లేదా ప్రవహించే నదులను పెట్టండి. అంతే తప్ప గుళ్ళన్నీ నింపేసి అన్ని దేవుని ఫోటోలు ఏ దేవునికి పూజ చేయకపోతే ఏ దేవుని కోపం వస్తుంది, దేవుళ్ళు షాడిస్ట్ గారు, వాళ్ళకి కాంపిటీషన్ లేదు. ఇట్లాంటి అనుమానాలు వద్దు. మీకే ఇష్ట దేవత ఉన్నదో ఆ ఇష్ట దేవతకు ప్రశాంతంగా పూజ చేసుకోండి. చేసుకున్నంతసేపు మాత్రం కాన్సన్ట్రేషన్ ఉండాలి. పూజలు దులపడం అనేది చాలా ముఖ్యము. ఇంట్లో పూజ ఉన్నట్లయితే దరిద్ర దేవత ఉన్నట్లే. ఇంట్లో అపరిశుభ్రంగా ఉంచకండి, శుభ్రంగా ఉంచండి. ధూపం ఇంట్లో వేయడానికి కారణం కూడా సువాసన రావడం కోసం, చెడు పోవడం కోసం. దీపం పెట్టడం కూడా జ్ఞానజ్యోతి వెలిగించడం కోసం. జ్యోతి అంటే మళ్ళీ దేవస్వరూపమే కదా, ఆ జ్ఞానజ్యోతి వెలిగించడం కోసమే మనము వెలిగిస్తాం. కనుక ప్రశాంతంగా చేయాల్సిన విషయం ఇదే. హడావిడిగా మనం ఏదో అదొక డ్యూటీ లాగా చేయకండి దయచేసి. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా దేవునికి మనం అర్పిస్తున్నామో, మనం ఏది క్రియేట్ చేసి ఇదొక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవునికి మనం కొత్తగా ఏది క్రియేట్ చేసి ఇవ్వము. మన మనసులో ఉన్నటువంటి భక్తినే స్వామివారికి సమర్పిస్తాం. కనుక ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు పాటించండి. ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ మీ దేవుని గదిలో పక్కకు ఈశాన్యములో ఉండేటట్టుగా పెట్టి చూడండి. ప్రతిరోజు ఆ నీళ్ళని మీరు తాగొచ్చు, లేదా అంటే తెల్లవారి తాగవచ్చు, లేదా ఆ తాగలేని పరిస్థితిలో ఉంటే తులసి చెట్టుకు కానీ ఏదైనా చెట్లకు కానీ పోయండి. తొక్కులలో పోయకుండా వేయండి. మళ్ళీ చెంబు కడిగి మళ్ళీ తెల్లవారి మళ్ళీ పెట్టండి మీరు పూజ చేసుకుంటే. ఈ విధంగా చేయండి. మహిళలకు మరొక సలహా ఏంటి అని అంటే మామిడి ఆకులు కానీ, తులసి దళాలు కానీ, పువ్వులు కానీ, మారేడు దళాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో తొక్కకండి, తొక్కులలో వేయకండి.
ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మామిడాకు, తులసి దళాలు, మారేడు దళాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు తొక్కొద్దు, తొక్కులలో వేయొద్దు. తర్వాత విరిగిపోయిన గాజులు ఎట్టి పరిస్థితుల్లో చేతికి ఉంచకండి, తీసి ఒక పక్కన పెట్టి బయటపడేయండి. డస్ట్బిన్ లో కూడా పడేస్తే ఇవాళ రేపు అవి ఆ డస్ట్బిన్ తీసుకుపోయి ఎక్కడో వాళ్ళు గార్బేజ్ వాళ్ళు పడేస్తుంటే అవి కూడా ఆవులు తింటున్నాయి, అవి కూడా ఇబ్బందికరంగా అవుతుంది. అట్లా కాకుండా అవి ఒక పక్కన పెట్టేసి ప్రవహించే నదులైనా పడేయండి, ఎవరు ముట్టుకున్న దగ్గరైనా పడేసేయండి. అంతే, ఎవరికి ఇబ్బంది కాని పరిస్థితుల్లో పడేయండి అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ పడేయకండి గాజులు కూడా. తర్వాత నెత్తిలో నుండి తీసేసినటువంటి పూలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. పద్ధతి ప్రకారం దాన్ని శుభ్రంగా అన్ని ఒక కవర్లో పెట్టుకొని మీరు ప్రవహించే నదిలో వేసినా సరే, లేదా తొక్కని పరిస్థితిలో వేస్తే 2 రోజులే ఎండిపోతాయి కనుక అట్లాంటి ఏమి ఇబ్బంది లేదు. తొక్కులలో మాత్రం పడేయకండి. ఈ పూలను తొక్కడం మహాపాపం. ఇవన్నీ తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ మనం పూజించే వస్తువులు కనుక ఖచ్చితంగా ఇవి చేయకండి. తర్వాత మనము తర్వాత కట్టుకున్నటువంటి ఆకులు, మామిడాకులు, తోరణాలు ఏంటి అంటే కొన్ని రోజులకు ఎండిపోతాయి కనుక అవి కింద పడుతుంటాయి. వాటిని కూడా తొక్కొద్దు, ఎండగానే తీసేయండి. ఎండిన దాకా ఆగకండి. మొత్తం మనం పూర్తిగా పచ్చదనం కోల్పోతున్న విషయం, మనకు ఆకుపచ్చదనం కోల్పోతున్న విషయం అర్థమవుతుంది కదా. ఆ టైంలో అవి తీసేసి రిప్లేస్ చేయండి. వీలైతే రిప్లేస్ చేయలేని పరిస్థితి కనీసం అవి తీసేసేయండి కనుక శుభ్రంగా ఉంటుంది. ఈ విషయం మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ చేస్తున్నా. ఏంటి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు మనకు వీలు కాదు కనుక పసుపు గడపకు రాయడం, కనీసం వారానికి ఒకసారి అయినా శుభ్రంగా మీరు పసుపు రాసి బొట్టు పెట్టండి. అది వీలు కాని వాళ్ళు మనం ఏం చేయలేము, నమస్కారం పెట్టుకోండి. ప్రతిరోజు అంటే ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండాలి, పూజా గది అంతకన్నా శుభ్రంగా ఉండాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓం నమః శివాయ. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.